హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు కొత్త కాపురాల కార్యక్రమం. ఇవాళ మనం వెళ్ళబోతున్న ఇల్లు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న ఇంద్రకాంత్ నాగలక్ష్మి ఇల్లు. సో పదండి వెళ్దాం. సో మనం ఇప్పుడు నాగలక్ష్మి ఇంద్రకాంత్ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఫ్లాట్ నెంబర్ 202 అని చెప్పారు. ఇదో కాదో కన్ఫర్మ్ చేసుకుందాం. 202 బిల్లు పడదాం. నేను నాగలక్ష్మికి ఆల్రెడీ రెడీగా ఉండమని చెప్పాను. ఆయన ఎందుకో లేట్ చేస్తుందో తెలియదు, చూడాలి. మీరు చాలా ఎక్సైటెడ్ అయ్యారండి ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. కొత్త కాపురాల కార్యక్రమం. ఇవాళ వీళ్ళ ఇంటిని మనం ఇవాళ బాగా పూర్తిగా స్కాన్ చేద్దాం. అదే మన ఎపిసోడ్. సో ఇటు సైడ్గా వస్తే ఫస్ట్ బాల్కనీ హాల్లోకి రాగానే సైడ్ వస్తే ఇక్కడ ఒక అందమైన కబోర్డ్ ఉన్నది. అందులో అంతకంటే అందమైన టెడ్డీ బేర్ బొమ్మలు అవన్నీ ఉన్నవి. ఇంకా కొద్దిగా ముందుకి పోయినట్టయితే కొత్తగా కట్టించిన ఉయ్యాల కవర్ కూడా చించని పరుపు. ఇంకా కొద్దిగా ముందుకి మనం వెళ్ళినట్టయితే వీళ్ళు కొత్తగా కొనుక్కున్న శాంసంగ్ 32 ఇంచెస్ టీవీ సిరీస్ 4, దానికి ఓనర్ ఇచ్చిన బాక్సు, అదే కేబుల్ కనెక్షన్ బాక్సు. ఇంకొద్దిగా ముందుగా వెళ్తే కార్గోలో తెప్పించిన దివాను, కొత్తగా కొన్న టీపాయి. ఇంకా హాల్కి లెఫ్ట్ యాంగిల్ ఒకటి ఇచ్చాము అంటే మనం చూడొచ్చు డైనింగ్ టేబుల్ రూమ్ లాంటిది అనమాట. అబ్బా, ఈ కర్టెన్ మాత్రం బాగా మెయింటైన్ చేసినట్టున్నారు బిడ్డలు. కొద్దిగా లెఫ్ట్లోకి మళ్ళీ తిరిగితే భయంకరమైన భారీగా ఉండే పెద్ద ఫ్రిడ్జు. ఈ ఫ్రిడ్జ్ను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అబ్బో, స్టఫ్ బాగానే మెయింటైన్ చేశారే మీరు. ఇంద్రకాంత్ గారు, ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొనడానికి గల కారణం ఏమిటి? నేను నా రూమ్లో ఉన్నప్పుడు చిన్న ఫ్రిడ్జ్ వాడేవాడిని. మా ఆవిడ బాగా పట్టుబట్టింది. పెళ్ళయ్యాక బోల్ సామాన్లు ఉంటాయి, పిల్లలు వచ్చాక ఇంకా సామాన్లు ఉంటాయి, ఈ ఫ్రిడ్జ్ కొనకపోతే ఇంత పెద్దది చాలదని చెప్పింది. బలవంతంగా కొనిపించింది. అందుకని చెప్పి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కొనాల్సి వచ్చింది. ఓకేనండి, సంసారంలో ఇలాంటి సమస్యలు కామనే. కొద్దిగా ముందుకు వెళ్తున్నట్టయితే బాగా మనకి హాల్లోంచే మంచి వ్యూ కనబడుతుంది. అక్కడే కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్, అసలు ఇప్పుడప్పుడే సంవత్సరం వరకు లేపలేని బిల్డింగ్స్. సో దానివల్ల వీళ్ళకి వెంటిలేషన్ ఎల్లప్పుడూ ఉంటుందనే కన్ఫర్మేషన్ మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడే కొత్తగా పెట్టినప్పుడు బోలు పనులతో సతమతం అవుతున్నాయి వీళ్ళకి. ఇప్పుడు ఈ క్యారమ్ బోర్డు ఎందుకు కొనుక్కున్నారో నాకు అర్థం కాలేదు. కానీ క్యారమ్ బోర్డు చూస్తే అర్థమవుతుంది పెద్దగా ఏం వాడలేదని చెప్పేసి. సీల్ వేసి నీట్గా ఉండేసరికి. అండ్ ఇక్కడేమో మనకి షింక్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి హాల్లో ఇంకా సైడ్కి ఒక చిన్న కబోర్డు, దాంట్లో కూడా వీళ్ళు చాలా సామాన్లు నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా హాల్కి సైడ్గా ఉన్న వంటిట్లోకి వెళ్తే మనకి అతి భయంకరమైన బుడ్డి వంటిల్లు అండ్ అట్ ద సేమ్ టైం భారీగా ఉంచిన సామాన్లు కనిపిస్తున్నాయి మనకి. చూస్తే ఇక్కడ ఒక స్టవ్, దానిపైన ఇడ్లీలో పవ్వు, అండ్ ఆల్సో ఇక్కడ గ్రైండరు, మిక్సరు, రైస్ కుక్కరు అన్నీ కనిపిస్తున్నాయి. బోల్డ్ సామాన్లతో మొత్తం ఏదో ఇప్పుడు 2-3-4 దశాబ్దాల క్రితం నుంచి ఉంటున్న కాపురంలాగా అన్ని సామాన్లు మొత్తం అరేంజ్ చేశారు గట్టిగా. ఇక్కడ హాల్ కిచెన్ ఇటువైపు చూస్తే మొత్తం కిచెన్ నిండా కబోర్డ్స్తో మొత్తం ఎక్కడెక్కడ ఈ చెత్త అంతా లోపలికి వెళ్ళిపోవడానికి బాగా అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఈ కబోర్డ్స్ కనుక ఓపెన్ చేసి చూస్తే మనకి అన్నీ కొత్తగా సామాన్లు అన్నీ ఉన్నాయి మనకి. ఈ కింద డోర్ కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తే కనుక 2 కిలోల ఉల్లిపాయలు కడుక్కోవడానికి, హార్పిక్ తుడుచుకోవడానికి, కోలిన్ను అన్నిటిని సమర్చినట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు దీన్ని మూసేద్దాము. ఈ వంటిల్లు పక్కన మంచి వెంటిలేషన్ ఉండడానికి కారణం ఇక్కడ మనకి కబోర్డ్స్కి ఇక్కడ చిన్న బాల్కనీ వచ్చింది. ఆ బాల్కనీ దగ్గర కూడా మళ్ళీ మనకి చెట్లు అన్నీ మనతో సుందరంగా కనిపిస్తున్నాయి. ఇది మన ఇంద్రకాంత్ రూమ్లో ఉన్న వాషింగ్ మిషన్. అంతగా కొత్తగా ఏం కొనకుండా అది తెచ్చి వాడుతున్నారు. వంటిల్లు అయిపోయింది. ఏమో సరిగ్గా పంపు కట్టలేదు, మనం కట్టేద్దాం. సేవ్ వాటర్. అసలే హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ.
ఈ హాల్లో కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది, దాన్ని ఇలా చూసి అలా మూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామన్ బాత్రూమ్. అక్కడ నుంచి మనం వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్ మాత్రం బాగా భయంకరంగా భారీగా కనబడుతుంది. లోపలికి వెళ్ళంగానే ఇక్కడే వాళ్ళ మామగారు ఇచ్చిన పెద్ద మంచం మీకు దర్శనమిస్తుంది. మనకి ఈ బెడ్రూమ్లో కూడా పెద్ద కబోర్డ్ వచ్చి అక్కడ హాల్లో ఏదైతే చూసామో అదే సీనరీ వేరే యాంగిల్లో కనబడుతుంది. కానీ మొత్తానికి వెంటిలేషన్ అయితే బాగా ఉంటుందని తెలుస్తుంది ఇల్లు మొత్తము. ఇక బెడ్రూమ్ నుంచి కొద్దిగా మనం ఇటువైపు వచ్చినట్టుగా అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్కి ఉన్న దారి కనబడుతుంది. ఈ కనిపిస్తున్న ఈ బుడ్డి కూలరు వీళ్ళు రాత్రి వేసుకొని పడుకుంటున్నారు అన్న విషయం గమనించగలరు. అండ్ ఇక్కడ ఈ కబోర్డ్కి దగ్గరగా మనకి షెల్ఫ్లే కనిపిస్తున్నాయి. సో వాటికి ఏంటంటే వీళ్ళు నీట్గా ఒక్క నిమిషం సో వీళ్ళ బెడ్రూమ్ వీక్షించడం అయిపోయింది. ఇంకా 2 బెడ్రూమ్ హౌస్ కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడే బెడ్రూమ్లోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఈ బెడ్రూమ్ చూస్తే ఎందుకు మనం ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వాడే సెకండ్ బెడ్రూమ్లోకి వస్తున్నాము. ఇలా వచ్చినట్టయితే ఇక్కడ ఒక మంచం, దానికి ఒక కిటికీ కనిపిస్తుంది మనకి. రూమ్లో కూడా ఇంకా ఫ్యాన్ లైట్ అన్నీ ఉన్నాయి. సో ఎవరైనా అతిథులు వస్తే పెద్దగా ఇబ్బంది పడని అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే మనకి ఈ కబోర్డ్స్ అన్నీ పెద్ద పెద్దగా ఆ మిర్రర్ అండ్ షోకేస్ అన్నీ ఉండడం వల్ల సో ఈ బెడ్రూమ్ కూడా పెద్ద భారీగానే ఉందని మనకు తెలిసిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి బాల్కనీకి వెళ్ళి చూద్దాం. బాల్కనీ కూడా చాలా పెద్దదే ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లొకేషన్ చూస్తే ఎంతో చక్కగా ప్రశాంతంగా కనిపించే అయ్యప్ప స్వామి గుడి కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో వీళ్ళు చాలా బాగా ఆలోచించి మంచిది తీసుకున్నారని అర్థమవుతుంది. మనం ఇలా ఒక్కసారి మళ్ళీ బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకుంటే అదే గదిలోకి మనకి ఇక్కడ పూజ గది ఒకటి కనిపిస్తుంది. పూజ గదిలో పత్తిపాడి పుణ్యవతి పూజ చేసుకుంటున్నట్టు మీరు గమనించగలరు. ఒక్కసారి టైప్ మీరు నొక్కిస్తే మేము మిమ్మల్ని కూడా తీసుకుంటాము. థ్యాంక్ యూ. మీ పూజ మీరు కానిచ్చండి, మేము మా పని కానిస్తాము. ఒక్క నిమిషం ఉండండి. అందరూ ఎక్కడికి వెళ్ళొద్దు, టీవీలు ఛానల్స్ మార్చొద్దు, ఎందుకంటే ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. కళ్ళకద్దుకోండి, మీ పనులు చేసుకోండి. ఇక్కడ ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా హారతద్దుకోండి. ఓకే, ఇక్కడ అలాంటి చెప్పకూడదు, ఎందుకంటే మనకి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే వీళ్ళు బాగానే ఇల్లు తీసుకున్నారని అర్థమైంది. ఇంకా ఈ వీడియోనే చూసి సంతృప్తి పడ్డం కాదు, వీళ్ళింటికి అందరు చుట్టాలు రావాలి, అందరూ వచ్చి శుభ్రంగా భోజనం చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఫీల్ అవుతున్నాము. అండ్ ఇంకా ఈ వీడియో ఈ కార్యక్రమం సమాప్తం. కెమెరామ్యాన్ ఇంద్రతో కూలి జోకులేసే ఇంద్ర.